గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. రాయ్, చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా? చెప్పు చెప్పు. లేదు, నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బుసుబ్బ తెలియని మెసేజ్ చేసుకుంటున్నారు. ఆరుదాన్ని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడిందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్, ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకో. ఓకే సార్. మీరు కదా కదా నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ ఇస్తే ఏ చేస్తారంటే మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు. కొరితో తలగొక్కడం కన్నా ఊరుకోవడం నయం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటివాడిని కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకొచ్చి చూసినట్టు. అయ్యో, నేను కోర్టుకు రాను. నాకు అసలేం తెలీదు. నేనేం చూడలేదంటే. ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గూండాలు దొరుకుతారు. రోజు రోజుకి మనుషుల్ని నరుక్కుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గూండాలు పెరిగిపోతున్నారు. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో, అసలు నేను ఈ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలెట్టారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా? ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను. కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గానీ నీ గురి వాళ్ళకి గానీ ఎటువంటి హాని జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏంది అది మనకు సాక్ష్యం చెప్తుందా? దేశంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాన్ని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా?
మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. మనం చేసిన మర్డర్ చూసింది, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అదొక్కటే. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు, అప్పుడు మనకే గొడవ ఉండదు. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి. సో యువర్ ఆనర్, భారత స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. తల్లిగా, చెల్లిగా, ఆదర్శమూర్తిగా మనిషి మనుగడను తీర్చిదిద్దే స్త్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది. ఇది క్షమించరాని నేరం. కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమమ్మా, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను? అతను నా వల్లే చచ్చిపోయాడు, అది నేను కాదంటం లేదు. కానీ ఇందాక పెద్ద ఆయన అన్నారే, మంది ఆడదాన్ని గౌరవించే దేశమని. ఆ దేశంలో నడివీధిలో నన్ను అల్లరి పెడుతుంటే, తరివి తరివి నన్ను పాడు చేయాలని చూస్తుంటే, నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ హత్య ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా. ఆవిడ ఏ పరిస్థితిలో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమిటది? మీరే చూస్తే బాగుంటుంది మేడం. అలాగే. మిస్టర్, ఏమిటి ఆటలు? న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనా ఇది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం. కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పని చేయక తప్పలేదు. అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు. ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకి వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా, ఇది ఒక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు? ఒక జీవిని చంపడం నేరం కాదా? అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని. మీరు చేసింది ఆత్మరక్షణ కోసం, కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం. కావాలని చేసిందో, ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు. అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను. మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే, ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్ని. నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం. భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది. పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ఆగు పార్వతి. చూడు బాబు, ఆ నేలకంఠం మనుషులది ఇక్కడ ఉంటే మా ఇళ్ళన్నీ పీకెత్తామని బెదిరెట్టారు. ఆ యదవలు దాని మీద పగబట్టారు బాబు. ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారో అని భయపడుతున్నాం బాబు. ఏ క్షణాన్నైనా దాని ప్రాణాలు ఆళ్ళ చేతుల్లోనే పోతాయి బాబు. దాన్ని ఇడిపించి ఆ యదవల పాలు చేయటం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది.
స్కూల్ డబ్బులకు పనిచేసుకునే మేము ఆ యదవల్ని ఎలా ఎదిరించగలం బాబు? రా. ఇంతవరకు 10 మంది 10 రకాలుగా నన్నే అన్నారు. ఇప్పుడు నేను ఈ గడప దాటి లోపలికొస్తే నాతో పాటు మిమ్మల్ని అంటారు. ఏయ్, ఎవరేం మాట్లాడతారో మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఇంకెప్పుడు వాళ్ళంటారో వీళ్ళంటారని మాట్లాడకుండా ఇంట్లో పడండి. ఎప్పుడు దాకా? ఏయ్, నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావా? అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను. జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం జరుగుతుందో. ఏయ్, ఏంటిది? నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు. వదిలే. Get up. మీరందరి గురించి ఆలోచించే మనిషి, నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఈ ఇంట్లో ఉండనిస్తే చాలు. మంచి పందెక్కి తొక్కినట్టు ఉండాల. పట్రా పట్టు. సార్ సార్ కొంప మునిగింది సార్. ఏటి రండి సార్. ఎస్ అని చెప్పు. రండి సార్ రండి. ఏటి ఏటి తొందరగా చెప్పు అయ్యా. ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు. నా మీద ఏ ఎవరంగా చెప్పా? ఇది వరకటి గవర్నమెంట్ ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని, విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాయండి. ఆ హోమ్ ఎక్కడయ్యా? ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి. అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు. త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు. ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి, కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు. ఈ విషయాలన్నీ పేపర్లో కూడా రాబోతున్నాయండి. అయితే వెంటనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠం శివలో ఊదు. ఏమిటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడరే. ఇదిగో చైర్మన్, ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా? గాడిద గుడ్డెడతాడు. అసలు ఇందులో ఉన్న తిరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితాలు రాసిచ్చేవే అనుకో, నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు కట్టిస్తాను. నీకు స్పెషల్ గా ఓ కారు ఇస్తాను. ఈ 7 తరాలోళ్ళు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను. నా మనసు అన్నపోసని, నా అత్త ఆవగింజంతని, నా గురించి బయట చెప్పుకునేది ఓ అట్ల కిందలో బియ్యపు కిందని రాసి పిచ్చా. నీ డబ్బుకు లొంగిపోయే వెధవాలనుకున్నావా ఆఫీసర్లు? సీఎం గారు లాంటి ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుండా వెధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్తాం. చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. నువ్వేంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరిని జైల్లో పెట్టించకపోతే నా పేరు రాజగోపాలే కాదు. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికి ఒప్పిస్తాను. లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది. ఒప్పేసుకుంటాడు కదా. చనోర్మై అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు. ఓ ఒప్పేసుకున్నాడా? ఓ పాముని కొట్టి వదలకూడదు. గొంతెత్తి అరిశాడు, గొంతు కోసేసా. అది ఏయ్, నేను స్పాట్ అయినా 1 గంట వరకు అదే మూడ్ లో ఉంటా. ఎవరైనా సరే రీసెంట్ మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు. ఈ గొడవల్లో పడి నీ మీద చేసిన కమిషన్ 1 నెల పోస్ట్ పోన్ అవుద్ది. ఏంది చూస్తావు? పైసలి ఈలోగా ఎలాగైనా సరే ఆడి ప్రభుత్వం పడిపోవాలా. చూడు, ఇంతకి ఇంతలు ఇస్తాను. ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోద్దో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిచ్చ. లేకపోతే మనం పడిపోతాం. ఆ సీఎం గవర్నమెంట్ నా చేతులు నేనే పడగొడతా. అదెప్పుడు నేనే చెప్తా. అదేమన్నా పోలకుండి నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ. దాన్ని ఏం చేయమంటావు? ఓ బంజయ్,
హోమ్ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి 2 పూలదండలేసి ఊరేగించమను. ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి. నువ్వు అడగదిచ్చి రారా. ఓ సార్, దోమలగూడలో కనకరావు అనే రౌడీ ఉన్నాడు సార్. నిన్న వాడు నా ప్రెస్కి వచ్చి నన్ను చందా అడిగాడు సార్. నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో వాడు నా ప్రెస్ లో ఉన్న టైప్ రైటర్ని ఎత్తుకుపోయాడు సార్. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటి సార్, నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటూనే ఉన్నారు. వాట్ ఇస్ దిస్? ఎందుకు అరుస్తున్నావు? యాక్షన్ తీసుకోవాలి సార్. 101 సార్, పేపర్ తీసుకురా. నీ అరుపులని అందులో రాయి. ఏయ్, ఆ కనకారం తీసుకురా. అలాగే సార్. ఎరా, అతని ప్రెస్కి వెళ్ళి టైప్ రైటర్ ఎత్తుకుపోయి అలర చేశారంట, నిజమా? అయ్యా, నాకేం తెలియదయ్యా. 2 రోజుల నుంచి నేను ఊళ్ళోనే లేనయ్యా. నిజమా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదయ్యా. బాధపడకండి, వెళ్ళి వరండాలో కూర్చోండి. కూల్ డ్రింక్స్ వస్తాయి, తాగి వెళ్ళాలి. అలాగేనయ్యా. మీరు దేవుడయ్యా. భలేవాడివే. అదేంటి సార్, వాళ్ళు అలా పంపించేస్తారు? నీ ముందే చెప్పారుగా వాళ్ళకేం తెలియదని. నన్నేం చేయమంటావు? అలా నిజం చెప్పరు సార్. వాళ్ళు 4 తంతే అప్పుడు చెప్తారు. లాఠీ నడు మీద విరిగితే గానీ జరిగింది ఒప్పుకోరు. అవును. తప్పు జర్నలిస్ట్ గారు. వాళ్లే చెప్పాలి గాని వాళ్ళని కొట్టి నిజం చెప్పించకూడదు. హ, అందుకు కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకే అప్పచెప్పాలి గాని మనం చేసుకోకూడదు. అలా చేసుకుంటే సర్వాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. Am I correct, Mr. విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్? నువ్వే చెప్పావుగా దొంగల్ని కొట్టి నిజం తెలుసుకోవడం దౌర్జన్యమని. పైగా కోర్టులు కేసులోని నానా ఉపన్యాసాలు దంచావు. ఇప్పుడు నువ్వే కొట్టమంటున్నావు. ఏ, నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా లేదా అప్పటి నీ అభిప్రాయాన్ని తప్పును ఒప్పుకుంటున్నావా? Tell me. ఏం చేసినా సరే దుర్మార్గాన్ని బయట పెట్టడమే నేను న్యాయం అని నమ్ముతున్నాను. ఏయ్, ఆ కూల్ డ్రింక్ పార్టీ లోపలికి పంపించండి. ఎస్ సార్. మీరు కూల్ డ్రింక్స్ ఇమ్మన్నారు, ఇవ్వలేదు సార్. మాకు అవతల పని ఉంది. నేనే నా చేత్తో ఇద్దామని. త్వరగా ఇవ్వండి సార్. ఇస్తాను. అది సరే గాని ఆ ప్రెస్కి వెళ్ళి అల్లరి చేశారా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతోటి? కోపడకయ్యా, మిమ్మల్ని ఊరికే అడిగా. తెలీదా? తెలీదు. తెలీదా? తెలియదు సార్. తెలియదు సార్. ఈ రాస్కెల్స్ ని లోపల పడేయండి. లుక్, మేం కొట్టేది కక్షతో కాదు, కర్తవ్యం కోసమని ఇప్పుడైనా తెలుసుకో. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు విలేకరిగా మాట్లాడాను. వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రేపు మార్నింగ్ కోర్టుకు వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో. సార్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. దట్స్ గుడ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.